చేసేయండి ఒకసారి. కొంచెం వేసి సైలెంట్లో పెట్టండి. పాస్టర్ గారు కూడా మనందరం కూడా దయచేసి సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేద్దాం. అది దేవుని పనికి ఆటంకం అయింది. డైరెక్ట్గా సాతానుడు మనమే తీసుకొస్తున్నాం లోపలికి. సాతానుడు ఎక్కడ లేడు, మన పక్కన ఉన్నాడు. కాబట్టి సాతానుడు పక్కన పెడదాం, దేవుని మహిమపడదాం. దేవుని గౌరవించాలంటే సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేయాలి. లేకపోతే అటు ఇటు తిరుగులాడుతూ ఉంటుంది, అలాగే గెలుగుతూ ఉంటాం సెల్ ఫోన్. అది మన జీవితంలో అనుదిన భాగంగా మారిపోయింది. కాబట్టి దయచేసి దాన్ని ఆఫ్ చేద్దాం. దేవుని సన్నిధిలో ఉన్నాం, దేవుడు మనతో ఉన్నాడు. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుని మనం గౌరవిద్దాం. అది చాలా శ్రేయస్కరము, సంస్కారం. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మన వేదికకి అలంకరించినటువంటి దైవజనులు, పెద్దలు, సేవలో విరివిగా వాడబడుతున్నటువంటి నా యొక్క జతపని వారు, అలాగే సభాధ్యక్షులు, అలాగనే నన్ను ఆహ్వానించినటువంటి మా తమ్ముడు యేసుదాసు వారి కుటుంబానికి యేసుక్రీస్తు నామములో శుభములు, వందనాలు తెలియజేస్తా ఉన్నాను. మరి నిజంగా ఈరోజు ప్రత్యేకత ఏంటంటే ఆనందరావు గారు నిజంగా ఆ వేదిక మీద ఉంటే ఆయన చాలా అందం. ఆయన అందగా కూడా. కాబట్టి మరి ఆయన వాయిస్ దేవుడు ఇచ్చినటువంటి కొంతమందికి మంచి వరం అది. అంతే, ఆయనది చాలా పెద్ద బేస్ వాయిస్ అనమాట. ఆయన ఎక్కడో ఏ దూరదర్శనంలోనో ఎక్కడో వార్త చదవడానికి వెళ్ళిపోవాల్సింది. కానీ దేవుడు నిజంగా ఆయన పనిలో వాడబడడానికి కారణం ఏంటంటే ఆయన గొంతు. ఆ గొంతుకి అంత కొన్ని కోట్లు ఇచ్చినా అది రాదు. నాకు ఎవరికి అంత ఆ వాయిస్ మాకు రాదు, ఆ బేస్ వాయిస్ రాదు. ఆయన పాట పాడితే ఏదో ఒక ట్రాన్స్లోకి వెళ్ళిపోతాం. ఆయన చక్కగా మంచి ఆరాధన చేయగలడు. మా తమ్ముడు ఆయన జాగ్రత్తగానే పిలిచి పికప్ చేశాడు ఇప్పుడు. కానీ అలాగే మా దైవజనులు శ్రీపతి పాలసేన గారు ఏది వేదిక కొంచెం ఎదురుగా ఉందనంటే ఆయన వచ్చేసి దాన్ని ఫిల్ చేశాడు ఆయన. అలాగే మా పాస్టర్స్, నాతో ఉన్నటువంటి సేవకులు అందరం కూడా ఇక్కడికి రావడం చాలా సంతోషకరమైన విషయం. ఈరోజు ప్రత్యేకమైనటువంటి ఈ ప్రోగ్రాం విషయంలో ముందుగా అయ్యగారు, మన వివేక్ గారు చాలా చక్కనటువంటి మాటలు. అన్న అనగానే తల్లిగా, ఒక త్యాగమూర్తిగా ఆడినటువంటి మాట తప్పకుండా ఆ మాటను ఆచితూచి దేవుని మందిరంలో దీపం మారిపోయి, అమ్మా మాట్లాడకండి దయచేసి వినండి, ఆ మందిరము పాడైపోయినటువంటి స్థితిలోనికి వెళ్ళిపోతున్నప్పుడు దేవుడు హన్నాను ఏర్పాటు చేసుకున్నాడు. హన్నా ఏమైనా ఉందంటే మనం తీర్మానం చేసుకుంటాం, జాగ్రత్త జ్ఞాపకం చేసుకుంటాం. మనం ఆడిన మాటలు వేరు, మనం చేసే పని వేరు. ఆమె ఒక మాట అన్నది, నువ్వు నాకు కుమారుని ఇస్తే ఆ కుమారుని నేను నీకు ఇస్తాను. ఎందుకు ఇస్తానన్నది, పాడైపోయిన నీ మందిరంలో ఆ దీపం వెలగాలి. ఆ మందిరము సురక్షితంగా ప్రజలందరికీ ఆదరణకరంగా ఉండాలంటే అక్కడ ఒక వ్యక్తి కావాలి. ఆ వ్యక్తి నీవే బయటికి తీసుకురావాలి. సమూయేలుని దేవుడిచ్చి ఆ మందిరాన్ని బాగు చేసుకున్నాడు దేవుడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. మనం కల్పనలో ఉంటుండగానే ఏవేవో ఆలోచనలు చేస్తాం. పుట్టిన తర్వాత మన ఆలోచనలన్నీ మారిపోతాయి. మారిపోతాయా లేదా? ఖచ్చితంగా మారిపోతాయి. ఇందాక పాస్టర్ గారు వాక్యం చదివాడు, తమ్ముడు బాగా మంచి వాక్యం పైన రాశాడు. కుమారుడు యెహోవా అనుగ్రహించు స్వాస్యం ఉంది, తర్వాత ఇంకోటి ఉంది. ముందు చదవని వాక్యం అది చదవనమ్మా. 127 చదవండి. ఒక రాసిన వాక్యం చూడండి. మొదటిది ఒకటి స్వాస్యము, అది 3 ఉన్నాయి అక్కడ, ఒకటే కాదు.
బహుమానం బహుమానం గిఫ్ట్ 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 అని చదివేస్తాం కానీ 3 విషయాలు అక్కడ రాయబడి ఉన్నాయి. ఒకటి స్వాస్యము, ఆస్తి. స్వాస్యం అంటే అమ్మా ఇటుగా చూడండి, బైబిల్ అలా ఉంచండి, ఆ బైబిల్ అలా ఉంచండి అమ్మ, ఆ బైబిల్ అలా ఉంచండి. వాళ్ళు గొడవ చేయకూడదు. అక్కడ పెద్దలు ఉన్నారు, పాస్టర్స్ ఉన్నారు, పెద్దలు వచ్చారు. అది ఏమనుకుంటారో ఎదురా చర్చ ఎలా ఉంది ఈ సంఘం అని అనుకుంటారు. అవునా కదా? మరి ఆ దగ్గర బరువు పోతుంది మీ మాస్టర్ గారికి. కాబట్టి సెలవుతో అటు తిరగడం మాట్లాడడం చేయకండి. ఎంత సైలెంట్గా ఉంటే అంత మీకు పేరు. ఇప్పుడు పేరు పెట్టడానికి వచ్చాం, పేరు పెట్టడానికి వచ్చామా లేదా? నామకరణం, నామము కరణము. దాన్ని నేను చెప్తాను ఇప్పుడు మీకు వాక్యం కదా. ఏం చెప్తున్నాడు? స్వాస్యము, గర్భఫలము, బహుమానం. స్వాస్యము అంటే ఆస్తి. అమ్మ ఎంతమంది పిల్లలు అంటారు కానీ అమ్మ ఎన్ని లక్షలు గడించావు అని అనరు. అంటారా? ఎన్ని బిల్డింగ్లు కట్టించావమ్మా అని అడగరు కదా. నేను ఒక 25 సంవత్సరాలు బయట వచ్చాను. వాళ్ళందరూ పెద్ద పెద్ద ముసలివాళ్ళు ఉన్నారు. ఇప్పుడు అందరూ నేను చూసిన ఎంతేసి పిల్లలు 6 పిల్లల తల్లి అయిపోయి కూకున్నాను. ఇప్పుడు సంఘం అంటే ఆలే ఉన్నారు. నేను చూసిన చిన్న పిల్లలు అందరూ ఇప్పుడు పెద్దలు అయిపోయినారు. అప్పుడు చూసిన ముసలి అందరూ క్రీస్తు దగ్గరికి వెళ్ళిపోవాలి. దేవుడికి ఇస్తూ ఉంటారు. హల్లెలూయా. కాబట్టి ఈ సమయంలో ఆస్తిని దేవుడు మనకి ఇచ్చాడు. ఆస్తి అంటే అంతస్తులు, డబ్బు, బంగారం ఇవేవి కావు. అర్థమైందే? ఇవేవి ఆస్తులు అనరు. అంతస్తులు కట్టుకుంటే అమ్మ పెద్ద గొప్ప ఆస్తులు సంపాదించాలని ఆస్తి కాదండి. ఆస్తి అంటే పిల్లలు లేకపోతే లేనటువంటి గుడ్రాలు అని పిలువబడుతున్నటువంటి ఆస్తిని పడినటువంటి అవమానం చాలా భయంకరమైనది. ఒక్కసారి ఆన్లైన్లో అడగండి, అమ్మ నీకు పిల్లలు లేదు కదా, నువ్వు ఎలా ఫీల్ అవుతున్నావు అని అడగండి. ఆ ఫీలింగ్ అనేది ఎంత పెయిన్గా ఉంటుందో, ఎంత బాధగా ఉంటుందో, ఎన్ని అవమానం పడుతుందో, ఎంత ఇబ్బంది పడుతుందో ఆ తల్లి చెప్తుంది. ఇచ్చినంతసేపు ఒకలాగా ఉంటాం, ఇచ్చిన తర్వాత ఇంకొకలా మారిపోతాం. ఇటు చిన్నప్పుడు ప్యాక్ బిస్కెట్స్ అయితే అనిపించాను కాదు, నా తిట్లు తిడతాడు ఏదైనా గోల్ చేస్తే తప్పు 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 బాధిలో సవల్ని లేచిడాడు. అవునా కదా? గుంటలు నేరపై కన్నావమ్మా, అనవసరం కన్నావమ్మా. ఈ పుట్టినోడు మంచోడు కదా, రాలే నా తిట్లు తిడతాం ఆ గుంటలు కదా. ఆ గుంటలు బాధపడలేక ఇంటి దగ్గర ఆ గుంటలు వదిలేస్తాం, మనం చర్చకి వచ్చేస్తాం. ఇప్పుడు మాత్రం ఉయ్యాలని నా బేభత్సం చేస్తాం. చాలా పెద్ద ప్రాబ్లం. తర్వాత ఆ గుంటలు అంతా ఇంటికి వచ్చాం. బహుమానము, బహుమానము గిఫ్ట్. ఏమండి అమ్మా వినాలి? గిఫ్ట్ అంటే చూస్తూ మురిసిపోవడం, చూసుకుంటూ మురిసిపోవడం. పిల్లలు ఎప్పుడైనా చూసి మురిసిపోయారా? ఏం మురిసిపోతామని ఆడు చేసిన పనులన్నీ మామూలు పనులు కాదండి. చచ్చిపోతాం ఆడుకొని ఏం మురిసిపోతామని అనుకుంటాం. చిన్నప్పుడు మురిసిపోవడం కాదు, వాళ్ళని పెంచుతూ పెద్ద చేస్తూ మురిసిపోతాం. పరిశుద్ధ గ్రంథంలో మురిసిపోయినటువంటి పిల్లలు ఉన్నారు. నాగా చూడాలి అమ్మా, ఆ గ్రంథంలో వచ్చండి. పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తూ మురిసిపోయినటువంటి, సంతోషపడినటువంటి పిల్లలు ఉన్నారు. తల్లిదండ్రులకి పేరు తెచ్చినటువంటి పిల్లలు ఉన్నారు. ఎవరున్నారో చెప్పండి మీరు ఈ దాంట్లో నుంచి. అయ్యారు మీరు గాబలు పడకండి. నా 35-40 మినిట్స్ లోపే ముందు దేవుడు వాక్యాన్ని మనం ఆదరిద్దాం. చెప్పండి ఎవరెవరు ఉన్నారు చెప్పండి. నేను తెలిసినట్టు ఉన్న టైం అనుకుని ఎంత ఎవరు చూస్తానండి. ఒకరు ఏసేపు. ఏమండి ఎంత గొప్ప దేవునికి ఇష్టపడినటువంటి వ్యక్తి. ఏమండి ఆయన తల్లిదండ్రులకు వన్నీ తెచ్చినటువంటి గొప్ప సేవ. అలాగనే ఇస్సాకు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబుడు దేవుడు అంటాడు. ఇస్సాకు అనేటువంటి వ్యక్తి కూడా తల్లిదండ్రులకి పేరు తెచ్చినటువంటి వాడు. సమూయేలు గొప్ప వ్యక్తి, దేవుడితో మాట్లాడినటువంటి వాడు. ఏమంటే దేవుడే కోరుకున్నటువంటి వాడు సమూయేలు. అలాగనే దానియేలు ఏమండి పేరు ప్రఖ్యాతలు గాంచినటువంటి
ఒక గొప్ప తత్వవేత్త ఆయన. కాబట్టి ఆ రాజ్యంలో రాజును, శాసనాలను, చట్టాన్ని మార్చినటువంటి, చరిత్రనే మార్చినటువంటి వ్యక్తి దానియేలు. దేవునికి స్తోత్రం. తిమోతి యేసుక్రీస్తు ప్రభువు యుగ పురుషుడు. ఏమండి? చరిత్రను సృష్టించినటువంటి వాడు, చరిత్రను శాసించినటువంటి వ్యక్తి. ఈరోజు సృష్టికి కూడా మూల పురుషుడు యేసుక్రీస్తు ప్రభువారని మనం చెప్పవచ్చు. దేవునికి స్తోత్రం. ఈరోజు చేస్తున్నటువంటి ఈ కార్యక్రమంలో మొట్టమొదటిగా నేను చెప్తున్నటువంటి తల్లిదండ్రులైనటువంటి ఆ బిడ్డలకు దేవుడు ఇచ్చినటువంటి బహుమానం. హన్న, మా నావైపు హన్న దేవునికి ఎలాగైతే ఇచ్చిందో మనము కూడా ఆ బహుమానాన్ని ఎవరి చేతిలో పెట్టాలి? అలా చేతిలోనా? దేవుని చేతిలో ఆ బహుమానాన్ని మనం పెట్టాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరి చేతిలో పెట్టాలండి? దేవుని చేతిలో పెట్టినప్పుడు వీరిని యోగ్యులుగా ఏ రకంగా అయితే దేవుడు పెంచి పెద్ద చేసి పెంచి పోషించి సంరక్షించాడు, ఆయన యొక్క పరిచర్యలో దేవుడు ఏ రకంగా అయితే వాడుకున్నాడు, ఆ బిడ్డలను కూడా అదే రీతిగా వాడుకుంటాడు. మాకు తెలిసి తెలియనటువంటి వయసు, పెళ్ళయింది, ఒక బాబు పుట్టాడు. చర్చికి వెళ్ళేవారు. సైకిల్ మీద మా యాభైని తీసుకొని ఆ చర్చికి తొక్కుకుంటూ వెళ్తుండేవాడిని. ఆ చర్చిలో కూర్చున్నప్పుడు పాస్టర్ గారు వాక్యం చెప్తూ ఒక మాట అన్నాడు, నీ జ్యేష్ఠపుత్రుడిని దేవునికి అర్పించానండి. జ్యేష్ఠపుత్రుడు అంటే ఎవరండి? పరిశుద్ధాత్మలా? గట్టి చెప్పండి అమ్మా. శ్రేష్ఠుడా? మొట్టమొదటి మొదటనే మరి ఏం సాక్షి చెప్పమని చెప్పవా? సాక్షి చెప్పమని నేను చెప్పను అంటుంది. కాబట్టి మొదట బిడ్డను దేవుడు వారిని ప్రేమించి దేవుడు ఇచ్చాడు. పిల్లలు లేని చాలామంది ఉన్నారు బయట. చూడండి, పెళ్ళి అయిపోయి 2 సంవత్సరాలైనా పిల్లలు లేరు, సంవత్సరమైనా పిల్లలు లేరు, 3 సంవత్సరాలైనా పిల్లలు లేరు. అయ్యారు చెప్పారు. ఎన్ని సంవత్సరాలకు అయ్యారు? 13 సంవత్సరాలు దేవుడి దగ్గర అంగలాడిస్తే కానీ వాళ్ళు చేశారో లేదో తెలియదు, కానీ ఈయన మాత్రం చేస్తాడు. సేవకుడుగా ఆయన బాధ్యత, రెస్పాన్సిబిలిటీ ఫర్ హిమ్. కాబట్టి ఆయన ప్రార్థించగా 14 సంవత్సరాల కాలంలో దేవుడు ఆయన ఏదైతే కోరాడో దాన్ని దేవుడు ఇచ్చాడు. దేవుడికి ఇస్తాడు. హల్లెలూయా. రెండవది, ఆ బిడ్డను ఎవరికి ఇవ్వాలని చెప్పాను? దేవునికి బహుమానం దేవుడు మనకి ఇచ్చాడు కాబట్టి, ఆ బహుమానం దేవుడిది కాబట్టి దేవునికే ఇవ్వాలి. మనం వాళ్ళకి ఇస్తున్నామా? ఎక్కడ ఉన్నారో అందరూ గుండె చేసుకొని చెప్పంటారా? మీ పిల్లలు దేవుడికి ఇచ్చారా? దెయ్యానికి ఇచ్చారా? ఎవరికి ఇచ్చారు? లోకంలో కల్పించారు ఆ మాతనే. అవునా కదా? పని చేసుకో, వర నువ్వు డాక్టర్ చదివారా, వర నువ్వు ఇంజనీరింగ్ చేసిరా, వర నువ్వు ఏం చేస్తావు, యాక్టర్ అయిపోరా, నువ్వు టీచర్ అయిపో, నువ్వు లాయర్ అయిపో. పాస్టర్లు కూడా అదే తలంతో. ఏ పాస్టర్ కూడా దేవునికి ఇవ్వాలనుకునే తలాంతులు తక్కువ. ఆయన లోకంలో ఆయన కల్పిస్తే ఆ పెద్ద చదువు చదువుతాడు. అలా చూడటానికి మనం ఆ చదువుని, ఆ చదువు చదివి వాడు ఎక్కడ చేస్తాడంటే ట్రైన్ల కింద బాంబులు పెట్టడానికి, నక్సలైట్లలో కలిసిపోవడానికి, తీవ్రవాదుల మధ్య నివాసం చేయడానికి వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఆ చదివిన వాళ్ళు అందరూ. మీకు తెలుసా? నక్సలైట్లు అంటే చదువులేని వాళ్ళు కాదు, పెద్ద పెద్ద ఇంజనీర్లు, సైంటిఫికల్ ఇంజనీర్లు. బాంబుని ఎలాగ తయారు చేయాలో నక్సలైట్కి తెలుసు. మనకేంటంటే తెలుసా? ఏమండి? ఎంత పరిజ్ఞానం అంటే విజ్ఞానాన్ని నేర్చుకున్నాడు, పరిజ్ఞానాన్ని సంపాదించాడు. ఆ జ్ఞానం ఎక్కడ పెడుతున్నాడంటే ట్రైన్ కింద బాంబులు పెట్టడానికి పెడుతున్నాడు. ఆ చదువులు చదివిస్తామా? దేవుడు చెప్పాడు కదా, ఈ లోక జ్ఞానము వెర్రితనము కాదా. దేవునికి స్తోత్రం. అన్నాడా లేదా? నా బైబిల్లో ఉంది, నీ బైబిల్లో ఉన్నది లేదో మరి ఎలాగ వస్తాను? ఉన్నది కదా? ఉన్నదా లేదా? గట్టిగా చెప్పండి. మరి యేసురాజు సంఘం మంచిది కాదని నేను చెప్పేస్తాను.
మంచిదేనట, అది గట్టిగా చెప్పండి. ఓకే, ఏమంటున్నాడు? ఈ లోక జ్ఞానము వెర్రితనము కాదా? ఏ జ్ఞానాన్ని నువ్వు వాడికి అందిస్తున్నావు? నువ్వు లోక జ్ఞానాన్ని అందిస్తే ఆ లోకంలో కలిసిపోతున్నాడు. దైవ జ్ఞానాన్ని అందిస్తే అనేక మంది జీవితాలు వాడు మార్చగలుగుతాడు. ఇప్పుడు మార్చాడా లేదా? మీ అందరిని ఇక్కడ తెచ్చాడా లేదా? ఎక్కడదా జ్ఞానం? మన ఏసురాజు ఉద్యోగంకి వెళ్ళిపోతే మీరందరూ ఇక్కడ ఉంటారా? ఇక్కడ ప్రార్థన అవుతుందా? ఎంతమంది పాస్టర్ గారు ఎలా వచ్చి కూకుంటారా? ఒకడు రాడు. అవునా కదా? కాబట్టి ఆయనలో ఉన్నటువంటి దైవ జ్ఞానాన్ని బట్టి దేవుడు ఇక్కడ ఒక ఆలయాన్ని నిర్మించి ఆయన ద్వారా అనేక మందిని రక్షించడానికి దేవుడు బలంగా ఆయన పరిచయంలో వాడుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. మరి ఇది గొప్పదా, అది గొప్పదా? ఇక మా మామయ్య గారు ఉన్నారు, ఉద్యోగం చేసినంత కాలం గిరి తీసుకుని ఆయన ఒక్కడే బతికాడు. మళ్ళీ ఆయనకి ఎంత జ్ఞానం ఉండేది తెలుసా? ఎంత జ్ఞానం అంటే పాస్టర్లు మాకే చెప్తున్నాడు ఆయన వాక్యం. నిజమండి. ఆయన ఏమంటే అక్కగారు వాళ్ళిద్దరూ మేమెళ్తే ఏంటో మాకే చెప్తాం ఏంటి వాక్యం, మేము పాస్టర్లు కదా అనుకునేవారు. 30 సంవత్సరాల క్రితం, ఆయనకి మాకు 30 సంవత్సరాల నుంచి ఆయన వాక్యం చెప్పేవాడు. ఎంత అనుభవ జ్ఞానం అంటే మామూలు జ్ఞానం కాదు. ఆయన ఇప్పటికీ అలాగే ఉన్నాడు, ఎక్కడ చెక్కి చెదరలేదు. కట్టవడం చూడండి, ఆయన అంతా నమ్మాలని నడిచేస్తాడు. అలా ఆయన వయసు అంతా మేము ఉంటామో మాకు తెలియదు. కేవలం దేవుణ్ణి సంపాదించుకోవడం దైవ జ్ఞానంతో ముందుకెళ్ళడం అంటే మామూలు విషయం కాదు. అందరం చెప్పేస్తాం అన్ని. ఇక్కడ వినేస్తాం, నీ జ్యేష్ఠ పుత్రుడు నాకు అర్పించు, నీ జ్యేష్ఠ పుత్రుడు నాకు అర్పించు. ఏమోడే ఇవ్వడం. ఏం చదివిస్తాడు? ఇంజనీర్ చేసేస్తానండి. ఏంటి ఇంజనీర్ చేసేస్తానండి? డాక్టర్ చేస్తానండి, ఎంబీబీఎస్ ఆడపడడానికి డాక్టర్. నువ్వు దేవుని కొరకు ఉన్నావు, దేవుని కొరకు బ్రతుకుతున్నావు, దేవుని దగ్గరికి అనేక మంది నడిపించడానికి నువ్వు జీవిస్తూ ఉన్నావు. ఇది గొప్పదే, అది గొప్పదే. అదైతే ఈయన ఎక్కడ ఉండాలా? ఏ ఆఫీస్లో, మున్సిపల్ ఆఫీస్లో ఇంజనీర్గా ఉండాలా? ఎక్కడికి రాలేనా? అవునా కదా? మరి ఎక్కడికి వచ్చాడంటే ఆయన చేసిన సేవ పెద్ద సేవ, ఓటు చర్చస్ ఉన్నాయి. ఎన్ని వందల మందిని దేవుని దగ్గరికి నడిపిస్తా ఉన్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డ, ఇంజనీర్లు ఈ లోకానుసారమైనటువంటి జ్ఞానం కాదు, దైవ జ్ఞానము చేసినటువంటి వాడు ప్రపంచాన్ని శాసించగలడు. దేవునికి హల్లెలూయా. మాకు బిడ్డ పుట్టినప్పుడు ఆ మాట ఎప్పుడైతే విన్నానో వెంటనే మేము అనుకున్నాం, ఎవరో దేవుడు అడుగుతాడు. నాకు అప్పుడు అంత అవగాహన లేదు. దేవుడు అడుగుతాడు, మరి దేవుడికి ఇచ్చేద్దామా అని. ఏమండి, దేవుడికి ఇచ్చేద్దామండి అని అనుకున్నాను. అమ్మ, ఎప్పుడైతే దేవుడికి ఇచ్చానో బాగా చూడాలా, ఇచ్చిన రోజు నుండి ఎంబీఏ చేసినంత వరకు నాన్ స్టాప్గా నా కొడుకు ఫెయిల్ అవ్వకుండా చదివాడు. దేవుడికి ఇస్తున్నాను. చదువు అయిపోయింది. చదువు అయిపోయిన వెంటనే నేను మళ్ళీ దేవుడికి ప్రార్థన చేశాను. నా కొడుకు చెప్పాను, ఆయన ఎప్పుడు కూడా ఉద్యోగాన్ని ఆశించాలి. ఈ చదువు జ్ఞానము, ఈ జ్ఞానము బైబిల్ మీద బేస్ చేయి. దేవుడు నేను బాగా వాడుకుంటాడని అంటే, దేవుడు బిడ్డలారా, ఈరోజు నా కొడుకు అంతర్జాతీయ స్థాయిలో దేవుడి సేవకుడిగా అంటున్నాడు. దేవుడికి హల్లెలూయా. నేను చేశాను కాబట్టి మీకు నేను చెప్తున్నాను. పాఠాలు చేశాను, రూపాయి కట్నం తీసుకోలేదు. మరి నేను చెప్తే కదా మరి ఎవరికైనా చెప్తాం. కట్నాలు నేను రూపాయి కట్నం తీసుకోలేదు మా వాళ్ళకి. అక్కడ ఉన్న పాస్టర్లు అందరూ అదే ఉంటారు, బాబు పాస్టర్ అదే గ్రేట్ అండి. దొంగసారిని కట్నాలు ఇచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు, తీసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎప్పుడైతే నా కుమారుడు దేవుడికి ఇచ్చానో, దేవుడు ఈరోజు ఘనంగా వాడుతూ ఉన్నాడు. దేవునికి ఇస్తూ. హల్లెలూయా. నా జీవితంలో అది మొట్టమొదటిసారి అండి. ఇప్పుడు ఈ సమయంలో నా సాక్షి ఎందుకు మీకు చెప్పానంటే, దేవునికి మీరు ఇస్తే వారిని దేవుడే పెంచుతాడు. అర్థమైందా? మీ ఇద్దరు ఎర్ర చూత్రం ఏంటి?
ఏంటి దేవుడికి ఇచ్చే మొత్తం నేను అవరాలు అనుకుంటాను, నేను అవరాలు చెప్పేస్తాను. మీ ఇద్దరికి నేను ప్రచురించి నేను అయ్యగారు కూడా పెద్ద ఆయన కూడా మీకు అదే చెప్పాడు. అన్న ఎలాగైతే రండి అయ్యగారు బయట లోపల రండి బాబా, ఆయన ఆహ్వానించండి, అసలు ఆహ్వానించండి మహాప్రభు. గట్టిగా తప్పలు కూడండి. రండి రాష్ట్ర గారు, మధు మనోహర్ గారు, రివల్యూస్ట్ గారు పైకి రావాలి. ఏమండి? కాబట్టి దేవుడు మీకు అనుగ్రహించినటువంటి కుమారుడిని దేవుడు మాట్లాడకండి, దేవుడికి మీరు ఇస్తే దేవుడు బహుగా ఆశీర్వదిస్తాడు. వాక్యంలోకి వచ్చేద్దాం, డైరెక్ట్ వాక్యంలోకి వచ్చేద్దాం. ఒకసారి పరిశుద్ధ గ్రంథం ఇప్పుడు ఇప్పండి, బైబిల్ అన్ని ఇప్పుడు ఇప్పండి. ప్రసంగి గ్రంథము, ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయము 1వ వచనం. ఎవరమ్మా సాలు అంటారు? చదవండి. చెప్తుంది ఆపేస్తుంది, చెప్తుంది ఆపేస్తుంది. ఏటమ్మా? సుగంధ ద్రవ్యము కంటే మంచి పేరు మేలు. చాలు చాలు చాలు. ఇప్పుడు మనం ఎందుకు వచ్చామట? దేనికి వచ్చాం? పేరు పెట్టడానికి వచ్చాం. ఒక మంచి పేరు, అవునా కదా? ఒక మంచి పేరు అలా ఎప్పుడు సెలెక్ట్ చేస్తూ ఉంటారు వాళ్ళిద్దరు. కడుపులో పడినప్పుడే అది ఏంటి ఆడదాం, మగుడు పడితే ఏంటి ఆడదాం, ఆడపిల్ల ఏంటి పడదాం. ఒకప్పుడు పుస్తకాలు చూసుకుంటారు పేర్లు సెలెక్టింగ్, అవునా కదా? పుస్తకాలు తీసి పేర్లు సెలెక్టింగ్ చేసేవారు, అర్థమైందా? ఇప్పుడు ఏమో గూగుల్ చేసింది. ఏమంటే గూగుల్ దాంట్లో అడుగుతున్నా, అమ్మ ఏ పేరు ఎక్కడ, మా ఎవరు పుట్టింది, మా అబ్బాయి పుట్టాడు, ఏ పేరు అట్టాలా అని, అవునా కదండి? సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు. మనిషికి ఏ పేరు పెట్టాలి అనేటువంటి ఆలోచన పెళ్ళైన ఏమంటే ఎప్పుడైతే గర్భఫలాన్ని దేవుడు ఇచ్చాడు, ఆ గర్భఫలాన్ని బహుమానంగా గమనించి బహుమానంగా ఎంచి ఆ బిడ్డకి ఓ మంచి పేరు పెడదామని మనం ఎలాగైతే ఆ పేరు కొరకు సెర్చింగ్ చేస్తూ ఉంటామో, ప్రియమైన దేవుని బిడ్డలారా, గర్భఫలముగా ఉండగానే పేరుని పెట్టినటువంటి దేశాలు ఉన్నాయి. ఏమంటే ఉన్నాయా లేవా? ఏదో అమెరికాలో పుట్టినట్ట పేరట్ట, లేకపోతే ఐడెంటిటీ ఇవ్వడం అంతే కదా. డెలివరీ అయినట్టు పేరు నమోదు చేసుకుంటే ఐడెంటిటీ కార్డు ఇస్తారు. ఇప్పుడు మనకు కూడా అదే పరిస్థితి అయింది. మీకు తెలుసా? ఆధార్ కార్డు హాస్పిటల్లోనే పేరెట్టి మాత్రం ఏం పేరు పెట్టాలో చెప్పమ్మా, రాసేస్తామని చెప్పి రికార్డులో రాసేస్తున్నారు. తెలుసా మీకు? తెలుసా తెలియదారా? మీరు రాశారా? అక్కడ రికార్డు రాశారా? డెలివరీ టైంలో రాయలేదు ఇంకా. కాబట్టి ఈ ఐడెంటిటీ అనే దానికి దేవుడి దృష్టిలో ఎంత వాల్యూ ఉందనేది మనం నిజంగా గమనిస్తే కరెక్ట్గా పేర్లు పెడతాం. ఏమంటే డేవిడ్ రాజు ఆడో పెద్ద రౌడీ షీటర్, అబ్రాం తాగి సచ్చాడు. ఏమండి మోషే ఆడు ఎక్కడ తిరుగుతాడో ఆడికే తెలియదు కదా. మా యేసురాజుకి యేసురాజు అని పేరుండేది. యేసురాజు అని పిలుస్తున్నారు. మరి ఎందుకో యేసు దాసుని ఎట్టుకోవడం అండి మీరే పెట్టారండి. అదండి అప్పుడు నేను నా దగ్గరికి వచ్చి యేసురాజు బాగున్నాడు, ఆయన రాజు అంటే దాసు అనండి అని అంటున్నాడు. ఈ దాసు ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు పెట్టారు, నువ్వే ఎక్కించుకోవాలని అంటే లేదండి ఇక రాజు అంటే దాసు అనండి అని అంటున్నాడు. మంచిదే. ఏమండి ఆయన దేవుని సేవకుడు, దేవుని పాద దాసుడు. యేసురాజు అని అప్పుడే ఎక్కించాడు మొత్తానికి. యేసు ప్రభు పేరే ఎక్కించాడు ఆయనకి. సేవకుడు అయిపోయింది కాబట్టి సరిపోయింది. సేవకుడు అవ్వకపోతే కొంప ములుగుపోను, అవునా కదా? కాబట్టి మా వీధిలో కొడుకు అన్నాడు, యేసు పేరు ఎట్టాడు ఆయనకి. మరి యేసురా అంటారు. ఆ యేసు అన్న మాటకి విలువే పోతుంది. మంద ఆ యేసు అన్న మాటకి విలువ తీసేస్తారు, అవునా కదా? కాబట్టి ఆ పెట్టినటువంటి పేరుకి ఎంత వాల్యూ ఉందంటే గొప్ప వాల్యూ ఉంది పరిశుద్ధ గ్రంథంలో. దేవుని తీసుకోవాలి. అసలు పేరు ఎందుకు పెట్టాలి? పేరు పెట్టడం వల్ల మనకు లాభం ఏంటి? ఆ రెండు మాటలు గౌరవంగా చెప్పండి. మీరు పేరు అసలు ఎందుకు పెట్టాలి?
పేరు పెట్టడం వల్ల మనకు లాభమా నష్టమా? నష్టమా? ఇంకా చెప్పండి. ఈ రోజు చెప్పడం లేదన్నా, ఏదనంటే ఏది వచ్చేస్తుందో నోటంటే అలా ఇష్టం లేదు. ఏమంటే పేరు పెట్టడం ఇష్టమా కష్టమా? ఎందుకు ఇష్టమా? పేరు పెట్టడం వల్ల మీకు ఏంటి లాభం చెప్పండి? మీరు తెగ మాట్లాడేస్తారు, మీకు ఏం అంటారా? మీరు మాత్రం ఎవరు మాట్లాడటం లేదు. పేరు పెట్టడం వల్ల లాభం ఏంటి? ఏంటమ్మా? మేకప్ వేసుకోవాలి. నాకా 20 ముసలోని అయిపోన్నాం, 60 సంవత్సరాల దగ్గర వచ్చేసాయి. మీకు అర్థమైందే? కాబట్టి ఈ పేరు అనేటువంటి విషయంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆదాము అవ్వకి పేరెట్టాడు. అవునా? ఏమన్నా అంతేనా? ఆదాము అంటే మనందరికీ తండ్రి. ఏమన్నా అంతేనా కదా? ఈ ఆదాము అనేటువంటి ఈ పేరు దేవుడు ఆదాముకు పెడితే ఆదాము అవ్వకు పేరు ఏంటండి? అవ్వ అంటే ఏంటో తెలుసా? చెప్పండి. ఏంటమ్మా? అవ్వకు పేరెట్టాడు. అవ్వ అంటే జీవం గల ప్రతి వానికి తల్లి. దేవునికి స్తోత్రం. అవ్వ అంటారు. అవ్వ అంటే ముసలిదే కాదరా, మరి మా అవ్వ పిలుస్తుంది అని అంటారు. అమ్మ మా అవ్వ పిలుస్తుందమ్మా అని అంటారు. అవ్వ అంటే ముసలి కాదు. అవ్వ అంటే అందరికీ తల్లి. మరి బాబు మూతం తీయకండి, వాసన వస్తుంది. వీళ్ళందరూ అంటే చూస్తాడు. అప్పుడు భోజనం వడ్డించేస్తాడు ఏమోనండి. వీళ్ళు కూడా బేగా అయిపించమని అన్నాడు. అయిపోతాయి. ఇంకొక 10 నిమిషాలు నేను చేసేస్తాను. దడదడలో లాడేస్తాను. ఇంకొక విషయం ఏంటంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా పేర్లు బైబిల్లో ఉన్నాయి మనం చూస్తే. అవునా కదా? ఆది కాలం నుండి మలాకి వరకు కూడా చాలామంది పేర్లు పెడతారు. కానీ మీకు తెలుసో తెలీదో, పాత నిబంధనలో ఉన్నటువంటి పేర్లు క్రైస్తవుల పేర్లు కాదు. మనం గుర్తించుకోవాలి. అది యూదులండి, ఇశ్రాయేలీయులు. కాబట్టి అవి క్రైస్తవ పేర్లు కాదు. కానీ వాటిని కంపల్సరిగా మనం పెట్టేస్తాం. లోకాసువార్త అని ఒకసారి, లోకాసువార్త 1వ అధ్యాయము 59వ వచనం ఒకసారి చదువుదాం. చదువు. అసలు పేరు ఎన్ని రోజులు పెట్టాలో మనం చూద్దామా? ఏటమ్మా? 8వ దినమున దేవునికి స్తోత్రం. అమ్మ పెంటయ్య బాబు, పెంటయ్య అనేటి అమ్మో పెంటయ్య కాదు సబ్బయ్య. మా తాత పేరు ఎట్టేద్దాం. చాలామంది పేర్లు పెట్టినప్పుడు ఆ పేర్లు మార్చి పెడతా ఉంటారు. దేవుడు ఇచ్చినటువంటి గొప్ప అద్భుతమైనటువంటి అవకాశం. ఆ పేర్లే పెట్టాలని ఏమీ లేదు. చాలామంది అంటారు, ఇప్పుడు మీరు పేరు సెలెక్ట్ చేయకండి, మా మొక్కను మేము మా తాత పేరు ఆడదాం, మా నాన్న పేరు ఆడదాం, మా అమ్మ పేరు ఆడదాం అని చెప్పి చాలామంది అంటూ ఉంటారు. ఇశ్రాయేల్లో పేరు పెట్టినటువంటి దినం ఎన్నోదనమాట? ఎన్నో దినం అండి? మరి మనం 2 నెలలకి 3 నెలలకి సంవత్సరానికి ఏమండి మనకు అసలు టైమే మనకు తెలియదు. చాలామంది హైందువులు అయితే 21 రోజు 26 రోజులకి 3 వారాలకి ఇలా పెడతారు. ఈ అవకాశం దేవుడు మనకి ఇచ్చాడు, వెసులుబాటు. మనం ఎప్పుడు అవకాశం మేరకుంటే అప్పుడే మనము ఆ పేర్లు అయ్యి మనం పెడతా ఉంటాం. దేవునికి స్తోత్రం. ఇంకొక విషయం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారికి కూడా 8వ రోజే నామకరణం జరిగింది. మీకు తెలుసో తెలియదు? బాపు 2 రోజులు అవుతుందమ్మా? 2 నెలలు అయింది కదా? 2 నెలలు. ఈ 2 నెలల్లో అమ్మాయికి నార్మల్ డెలివరా? నార్మల్. ఓకే, గ్రేటే. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, అయిపోయిన తర్వాత ఎప్పుడైతే నార్మల్గా డెలివరీ అయిపోయిందో ఆ టైంలో చాలామంది ఏం చేస్తారంటే ఇశ్రాయేలు అందరూ కూడా 8వ రోజే పేరు పెడతారు. మనమైతే వెసులుబాటు చూసుకుంటూ మనము తోచినటువంటి టైంలో పేరు పెడతా ఉంటాం. ఇది ఇశ్రాయేలు యొక్క సిద్ధాంతం. చూడండి, ఆ లోకాసువార్త 2వ అధ్యాయం 21వ వచనం ఒకసారి చూడండి.
ఆ, ఉమ్, ఆ, ఉమ్, 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 ఆ, ఉమ్. దేవునికి స్తోత్రం. సేమ్ ఆయన కూడా సేమ్ అదే. అందుకే మన గవర్నమెంట్ వాళ్ళు కూడా పుట్టినప్పుడే వాళ్ళు పేర్లు అడిగి వారు రాస్తూ ఉంటారు. అమెరికా పాశ్చాత్య దేశాల్లో వేరే వేరే దేశాల్లో వాళ్ళు ఏం చేస్తారంటే డెలివరీ అయినప్పుడే, మీకు తెలుసో తెలీదు, అమెరికాలో బిడ్డ గర్భంలో ఉంటుండగా ఆడమగా తెలిసిపోతుంది. ఆడమగా చెప్పేస్తారు వెంటనే. మనకు అది బ్యాన్ చేశారు. మన ఇండియాలో ఆ పరిస్థితి లేదు. అన్ని దేశాల్లో కూడా గర్భంలో ఉంటుండగానే ఆడపిల్ల మగపిల్ల అనేది వాళ్ళు చెప్తారు. ఈ ఐడెంటిటీ అనేది చాలా అవసరం. ఈ పేరు అనేది చాలా అవసరం. ఆ పేరు అనేది ఎందుకు చాలా అవసరం అని నేను చెప్తున్నాను. ఒకసారి మనం చూద్దాం. చూడండి, లూకాసు వార్త 10:20 ఒకసారి మనం చూద్దాం. లూకాసు వార్త 10:20 చదవండి. పేర్లు ఎందుకు పెట్టాలో దేవునికి స్తోత్రం. ఎక్కడ రాయబడాలంటే ఈ పేర్లు? ఇప్పుడు మనం పెట్టబోయే పేరు దేనికట చెప్పండి అన్నా? పరలోక రాజ్య గ్రంథములో రాయబడడానికి ఇప్పుడు మనం పేరు పెడుతున్నటువంటి ఈ పేరు అవసరము. గవర్నమెంట్ వాళ్ళు రికార్డెడ్గా రాసుకొని ఒక ఓటర్ కార్డు, ఒక ఆధార్ కార్డు తగిలించేస్తారు మనకి. ఇది కేవలం ఒక 50, 60, 70, 80 సంవత్సరాల వరకు ఈ కార్డు చెప్తుంది. అవునా కదా? చచ్చిపోతే మొదలాడేమే. కానీ యుగములు నీకు కావలసిన ఐడెంటిటీ దేనికంటే ఇదే పేరు మీద. నీ తల్లి గర్భంలో నీవు రూపముకు మునిపే ఏమంటున్నాడు? నేను నిన్ను, ఎస్, అప్పుడే అక్కడ నమోదైపోయింది ఆ పేరు. ఆ పేరుని ఇక్కడికి తీసుకొచ్చి మనకి తలంప ద్వారా దేవుడిచ్చాడు. యేసుప్రభు వారికి ఎవరు పెట్టారు పేరు? చెప్పండి, ఎవరు పెట్టారమ్మా యేసుప్రభు వారి పేరు? ఎవరు పెట్టారన్నా? పరలోక రాజ్యం నుంచి వచ్చి పెట్టారు వాళ్ళు. అవునా కదా? మరి వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? ఎక్కడి నుంచి వచ్చారు? పరలోక రాజ్యంలో నుంచి వచ్చి యేసు క్రీస్తు ప్రభు వారికి పేరు పెట్టారు. ఈయనకి యేసు అని పేరు పెట్టబడిన రక్షకుడు. కాబట్టి ప్రియమైన దేవుడు పెట్టారా, ఆయనకి యేసు అని ఎందుకు పేరు పెట్టారు? ఈ పేరు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు వాళ్ళు? పరలోక రాజ్య గ్రంథం నుండి ఇక్కడికి తీసుకొచ్చారు. మరి మన పేరు ఎక్కడికి వెళ్ళాలి? పరలోక రాజ్యంలో రాయబడటానికి, ఆ జీవ గ్రంథంలో రాయబడటానికి మనం ఈ పేరు అనేది మనం పెట్టాలి. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. చూడండి, దేవుని యొక్క పరిచర్య కొరకు ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 2-3 ఒక్కసారి చదవండి. ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 2-3 చదవండి. ప్రభువునందు ఏక మనసు గలవారై ఉండునని గట్టి చదవమ్మా. దేవునికి స్తోత్రం. సహకారుల పేర్లు ఆగండి. సహకారుల పేర్లు జీవ గ్రంథములో. ఒక్క పని దేవుని పని చేస్తాను రా. ఒక ఆవిడ నిరీక్షణ కలిగి, ఆ దేవుడి మందిరంలో నిరీక్షణ కలిగి పని చేసుకొని వయసున్న టైంలోనే భర్త చనిపోయాడు. ఏమంటే నిరీక్షణ కలిగి దేవుడి పరిచర్యలో కొనసాగుతున్నప్పుడు యేసు ప్రభు వారిని డైరెక్ట్గా ఆమె మందిరంలో చూసింది. దేవునికి స్తోత్రం. వట్టిపోదు. దేవుడి పనికి సహకారులుగా ఉన్నటువంటి వారి పేర్లు ఎక్కడ రాయబడతాయట? జీవ గ్రంథంలో రాయబడతాయి. కాబట్టి దేవుని యొక్క పరిచర్యకి మన వద్దుగా మనం కూడా సహకారం చేయాలి. దేవుని పరిచర్య చేయాలి. పాస్టర్ గారు అప్పుడే కాదు, ఆయన సువార్త చెప్పడం కాదు, ఆయన ఇక్కడికి వచ్చి అన్నీ చేయడం కాదు. సహకారులుగా, సహాయకులుగా,
దేవుని యొక్క పరిచర్యలు, సేవకులతో మనం పాలు పంపులు పొందినటువంటి వారి పేర్లు కూడా ఖచ్చితంగా మేము సంవత్సరం ఒకసారి బట్టలు పంచుకుంటాం. మొత్తం మా చర్చి వాళ్ళందరూ 300 మందికి. వాళ్ళకి పంచినప్పుడు ఈ చర్చి కలిగిన వాళ్ళు, చర్చి కూడా పరిచయం చేసిన వాళ్ళకి డబుల్ చీరలు ఇస్తాను. వాళ్ళకి 2 చీరలు ఇస్తాను. ఎందుకంటే వీళ్ళంతా సంఘానికి వస్తే వీళ్ళు మాత్రం సంఘ పరిచర్య చేస్తూ ఉన్నారు. వీళ్ళ పేర్లు మా ఆవిడ 2 సార్లు రాస్తుంది అనమాట. ఈవిడ ఇక్కడ ఏమిటి చూసిన వాళ్ళు మన సంఘం కలిగిన వాళ్ళు, నా సంఘానికి పరిచయం చేసిన వాళ్ళు, ఈ 6 ఎక్స్ట్రాగా మీరు స్పెషల్ చీరలు తీయండి అన్నమాట. దేవుని పరిచర్యకి సహకరించినటువంటి పేర్లు ఎక్కడ రాయబడ్డాయట? జీవ గ్రంథంలో రాయబడ్డాయి. దేవునికి స్తోత్రం. కాబట్టి మనం ఏం చేయాలి? పరిచయం చేయాలా వద్దా? దేవుని పరిచయం చేయాలి. ఇంకోటి చూడండి, ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం అయిపోయింది. గాబరా పడకను మహాప్రభు 20వ అధ్యాయం 15వ వచనం చూడండి ఒకసారి. ప్రకటన ఎవరి పేరైనను జీవ గ్రంథమందు అదండి జీవ గ్రంథంలో మన పేరు. అమ్మ ఇక్కడ ఎన్ని చప్పట్లు కొట్టుకొని కూకొస్తాం, ఎంత కానుకలు వేస్తున్నాం. ఆదివారం పడిపోయి లేచి మందిరానికి వచ్చేస్తాం. ఏమంటే మన పేరు ఉందో లేదో తెలియదు. పాస్టర్ గారిని అడిగితే చెప్పడం, ఆయనకే తెలదు. అవునా కదా? ఆ వెళ్ళిపోయినప్పుడు ఒకరు టాటా చెప్పుకొని వెళ్ళిపోతుంటామే. ఏమంటే పేర్లు ఉండిపోవడం, పేరున్నాడు పైకి వెళ్ళిపోవడం. మరి పేరు ఉందో లేదో తెలియదు. చూడండి, ఎవడైనను జీవ గ్రంథమందు రాయబడినట్లుగా పేరు కనపడకపోతే అగ్నిగుండంలో పడేయడమే. ఎంత బతికి ఇంకా సాగులాగా ఉంది. ఏ పాస్టర్ గారు పుస్తకం ఎలాంటి మాటలు చెప్తాడు? పేరు అక్కడ ఉందో లేదో అమ్మా, అది ఒకటి చెక్ చేసుకోవాలా. ఏమండి అన్నీ చెక్ చేసుకోవడానికి ఇక్కడ పరికరాలు ఉన్నాయి, కానీ అక్కడ పేరు చెక్ చేసుకోవడానికి పరికరం ఏంటి లేదు. ఆ పరికరం ఒకటే ఒకటి, సచ్చినంత వరకు నమ్మకంగా ఉండాలి, సచ్చినంత వరకు విశ్వాసంలో కొనసాగాలి. క్రైస్తవుడు అంటే చౌపోగులు ఎట్టుకొని, మెడలు సిలువలు వేసుకొని, ఇంట్లో లాంటి ఫోటోలు ఎట్టుకొని, ఏమండి అక్కడ రాజ్యాంగం తెచ్చాను నేను మన దానికి. ఏంటంటే మనం ర్యాలీకి వెళ్ళాను, మొత్తం పెద్ద రాజ్యాంగాన్ని రాజ్యాంగానే తెచ్చేసాడు ఆ ర్యాలీకి. నేను మరి ఆ రాజ్యానికి వెళ్తాడో లేదో నాకు తెలియదు. అవునా కదా? బైబిల్ పెద్ద బైబిల్ ఏంటి మందిరానికి సగం నేనే ఇచ్చానండి. అమ్మ ఎక్కడ ఇచ్చావు కరెక్టే, మరి అక్కడ ఉందో లేదో. ఏమండి కాబట్టి ఎవడైనా అందరికీ చెప్తున్నాడు, ఒక్కడికే కాదు ఇది, అందరికీ. ఎప్పుడైతే నిరీక్షణ కలిగి దేవుని యొక్క పరిచర్యలో పాలు పంపులు పొందుతూ నమ్మకంగా విశ్వాసంతో దేవుణ్ణి వెంబడిస్తూ దేవుని యొక్క ఆజ్ఞలను అనుసరిస్తూ మ్యాక్సిమం వాక్యంలో కొన్ని విషయాలను మనం పాటించగలిగితే దేవుడు ఆయన రాజ్యంలో ఆయన పేరు, మన పేరు అక్కడ రాస్తూ ఉంటాడు. 1వ పేతురు రాసినటువంటి పత్రిక చూడండి. నాలుగో అధ్యాయం 16 వచ్చింది. అదే కదా చదివారు ఇప్పుడు? అదే అది క్రైస్తవుడైనందుకు దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమంటే చిన్న బాధ కలిగితే చాలా ఇబ్బంది పడిపోతాం. బాధలు పడాలి కదా. కొన్ని దేశాల్లో మనుషులే కాల్ చేసి నానా ఎపిసోడ్ పెడుతున్నారు, బాధలు పెడుతున్నారు. కొన్ని దేశాల్లో యాక్టింగ్ షూట్ చేసి పాడేస్తున్నారు. మన దేశంలో కూడా ఈ క్రైస్తవులు అందరూ పక్కన పడేయండి. ఏమంటే అప్పుల గురించి మేము నానా బాధపడుతున్నాం, ర్యాలీలు చేస్తున్నాం. ఈ అప్పులంతా 60-40 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి పరిస్థితి పోరాటం. మనం ఉన్నంతకాలం పోరాటం మౌనంగా దేవుని యొక్క వేచి ఉండి ప్రార్థన చేస్తూ మౌనంగా మనం పోరాటమే. దేవునికి స్తోత్రం. ప్రార్థన అనే ఆయుధం మన చేతిలో ఉంది కాబట్టి ఆ ఆయుధం ద్వారా రాజులనే మార్చగలిగినటువంటి దేవుడు. దేవునికి స్తోత్రం. సింహాల నోళ్లను మూసినటువంటి దేవుడు, అగ్నిలో నుంచి రాజుకి ఏమంటే వణికించినటువంటి దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
బలవంతుడైన దేవుడు మనకు తోడై ఉండగా మనకు విరోధి ఎవడు ఉన్నాడా? ఉన్నాడా? వీళ్ళందరూ వస్తూనే ఉంటారు, వీళ్ళందరూ మారిపోతూ ఉంటారు. ఆడెవడో బైబిల్ తగ్గట్టాలని అనుకున్నాడు. ఆడింట్లోనే బైబిల్ ప్రింటింగ్ అవుతున్నాయి ఇప్పుడు. ఆడెవడో బైబిల్ తప్పులు ఎదుగుదాం అనుకున్నాడ, ఏకంగా ఆడే పాస్టర్ అయిపోయాడు. అవునా కదా? ప్రియమైన దేవుడు పెట్టలేక దేవుని వెలుగును ప్రపంచంలో ఎవరు ఆపడానికి శక్తి లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుడు, ఇప్పుడు మనం పెట్టబోయినటువంటి పేరు ఎంత విలువ ఉందో ఆ పేరులో ఉన్నటువంటి సార్థకతను మనం గమనించాలి. అంతేగాని ఏది పడితే అది పేరు ఎట్టికండి. అలాగే పేరు పెట్టినప్పుడు ఆలోచన చేసి ప్రార్థన పూర్వకంగా పెట్టాలి. ముందు సేవకుడే చెప్పాలి, అయ్యగారు ఏ పేరు పెట్టాలి. మీరు పుస్తకాలు తిరగేసేసి గూగుల్ అమ్మని అడిగేసి ఆ పేరు రాసుకొని వచ్చేసి పాస్టర్ గారికి సీట్ ఇవ్వకూడదు. అవునా కదా? అయ్యగారు ఉన్నారు, పెద్ద అయ్యగారు ఉన్నారు, పాస్టర్ గారు ఉన్నారు, దేవుని సేవకుడు చేతుల్లో పడేయండి అని ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏ పేరైతే బయలుపరుస్తాడో ఆ పేరునే మేము పెడతాం. వాడు దేవుని మందిరంలో వాడబడతాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి పుట్టినటువంటి బిడ్డను దేవుని చేతులకు ఎప్పుడైతే అప్పగిస్తామో సమూయేలును వాడుకున్నట్టుగా దేవుడు వాడుకుంటాడు. అవునా? అవునా కదా? పిల్లలతో దేవుడు మాట్లాడతారు. చిన్న పిల్లల ముఖంలో దేవదూతల వలె పోళ్ళు ఉంటాయని ఉన్నదా లేదా? బైబిల్లో ఉందా? లేచినంటే మా మనవడు ఫోటో చూస్తాను, మరేంటో ఆ కనెక్టింగ్ మనకేంటి తెలియదు. నా తాతల మనసులో అయ్యగారు నిజంగా ఎంత పొంగిపోతున్నాడు. ఆయన అంత మాట చెప్పేసరికి నాకే నిజంగా చాలా సంతోషం. ఆయన పొంగిపోతున్నాడు. ఆయన 14 సంవత్సరాల తర్వాత దేవుడు మాకు మనవడు ఇచ్చాడు. నిజంగా గొప్ప గ్రేట్. ఆయనలో ఆ సంతోషం, ఆ ఫీల్ వచ్చింది చూశాను నేను ఒక్కసారి. ఆ ముఖంలో వెలుగు, నేను తాతనయ్యాను అనే ఒక చాలా సంతోషంతో కూడుకున్నటువంటి సన్నివేశం ఇది. నిజంగా యేసురాజుని తన భార్యను దేవుడు ఆశీర్వదించాడు, దీవించాడు. కాబట్టి ఇంకొక బిడ్డను దేవుడు వారి ఇంట్లోకి ఎక్స్ట్రాగా పంపించాడు. దేవునికి స్తోత్రం. ఆడి ద్వారా దేవుడు మహింపరచబడతాడేమో, దేవుడు గణపరచబడతాడేమో, దేవుడు వాడిని ఆశీర్వదిస్తాడేమో. ఎవరిని తక్కువగా అంచనా వేయడానికి వీలు, ఎవరిని ఏ రకంగా దేవుడు వాడుకుంటాడో మనకెవరో తెలియదు. ముఖ్యమంత్రి అవుతాడేమో, ప్రధానమంత్రి అవుతాడు. టీలు అమ్ముకున్నాడు, ప్రధానమంత్రి అయిపోయాడు. అవునా కాదండి? ఆఫ్టర్ టీలు అమ్ముకున్నాడు. అలాంటిది ఈ అబ్బాయి ఎంతో ఏమో దేశాల్లో దేవుని పరిచయం అయ్యారు. ఎందుకు అనుకుంటే ఆయన మాట వచ్చిందో తెలియదు, కానీ దేవుడు వాళ్ళ తాతకన్నా ఎక్కువగా సేవ చేయాలని. నీకు తెలుసో తెలీదో, ఒకడు పుట్టాడంటే ఇంకొకడు పోతాడు. ఏదో ఆశ కాదు. ఎవరైతే ఇప్పుడు నేను ఉన్నాను, నాకు బిడ్డ పుట్టాడు అనుకోండి, నేను వెళ్ళిపోతాను. నేను వదిలేసిన ఈ సేవ వాడు లాక్కెళ్తాడు. దేవునికి స్తోత్రం. అందుకే దేవుడు బిడ్డనిస్తాడు. ఇది గుర్తుంచుకోండి. మీరు ఎవరైనా సరే, మీరు చదివించడానికి, మనల్ని పోషించడానికి, మేడలు కట్టడానికి, డబ్బు బ్యాంక్ బ్యాలెన్స్ చేయడానికి మనకు పుట్టలేదు పిల్లలు. ఒక పిల్లడు పుట్టాడంటే ఎవరైతే మేమైతే సేవ వదిలేసామో ఆ సేవను లాగడానికి ఇంకొకటి యొక్క సహాయాన్ని దేవుడు ఇస్తాడు. ఆ దేవుడు ఇచ్చినటువంటి బిడ్డే వాళ్ళకి ఇచ్చినటువంటి కుమారుడు. దేవుడికి స్తోత్రం చేయలేదు. హల్లెలూయా. చిన్న ప్రార్థన చేస్తాను వాళ్ళిద్దరికి, ఎందుకంటే నేను వచ్చి 25 సంవత్సరాలు అవుతుంది ఇక్కడికి. కాబట్టి ఒక్కసారి చిన్న ప్రార్థన చేసి నేను వెళ్తాను. మా వదిన గారు హాస్పిటల్లో ఉన్నారు, హార్ట్ ఆపరేషన్ అయింది, అందుకని నేను వెళ్ళాను. అమ్మ చిన్న ప్రార్థన చేస్తాను. అమ్మ ఒక్క చిన్న ప్రేర్ చేశాను. దాన్ని ప్రార్థన చేద్దామండి. మహోన్నతుడైన మా తండ్రి, మహాపరిశుద్ధుడైన మా దేవ, యేసయ్యా నీకే వందనాలు చెల్లిస్తున్నాం. గతించిన కాలం అంతా మాతో ఉన్నారు, మమ్మల్ని నడిపించారు. నీకు వందనాలు స్వామి. ఇదిగో నీ ప్రియ బిడ్డలు నీ బలమైన చేతులకు అప్పగిస్తున్నాను. దీవించండి, ఆశీర్వదించండి. నీ బిడ్డలకు ఏదైతే అవసరత కలిగి ఉన్నారో వారికి ఇచ్చినటువంటి అవసరం మేరకు ఏ కుమారుని అయితే నువ్వు అనుగ్రహించావు, ఏదైతే వారు అడిగారు, అడిగిన దానిని నువ్వు ఏ రకంగా అయితే నువ్వు ఇచ్చావు, ఆ ఇచ్చినటువంటి బహుమానాన్ని నీ చేతులకు అప్పగిస్తూ నీ పరిచర్యలో 30 దొంతులు 60 దొంతులు 100 వాడబడేటట్టు ఇద్దరికి ముగ్గురుగా చేశావు. ముగ్గురు నలుగురుగా చేయాలి, నలుగురు 5గురుగా చేయాలి. ఈ బిడ్డలని నీ పరిచర్య కొరకు బలమైన సాధనాలుగా వాడు. ఇచ్చిన తాతను మామను మీరు జ్ఞాపకం చేసుకోవాలి. అలాగే నా తండ్రి వచ్చిన ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోవాలి.
అయా దేవుని సేవకులు ప్రభా, ఇంతమంది సేవకుల సమూహం ఇక్కడ ఉండడం నిజంగా వాళ్ళు ఎంతో ఆశీర్వాదం ప్రభా. మరి ఇంతమంది సేవకుల యొక్క ఆశీర్వాదాలు నీ బిడ్డలు పొంది తిరిగి వెళ్తుండగా వారికి నువ్వు తోడుగా ఉండి వారి జీవిత భాగస్వాములు ఇద్దరిని వారి దాంపత్య జీవితాన్ని ఉన్నతులుగా అభివృద్ధి చేసి ఫలింపబడి నీ సన్నిధిలో దివారాత్రులు నేను ధ్యానిస్తూ నేను గణపరచడానికి ఈ బిడ్డలిద్దరిని బలమైన సాధనాలుగా వాడుకున్నాను. ఈ సంఘానికి నీ బిడ్డలు మూల స్తంభాలుగా వాడుకున్నాను. వెళ్తున్న నాకు వారికి తోడుగా ఉన్నవాడు. ఇక్కడ ఉన్న నా జత పని వారందరినీ బహుగా దీవించి ఆశీర్వదించున్నాను. యేసు నామం ద్వారా ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్. థ్యాంక్ యూ పాస్టర్ గారు. దేవునికి స్తోత్రం. చిన్న పల్లవి చరణం రిఫ్రెష్మెంట్ పాడుతున్నాం, ఓకేనా? అద్భుత దివేనలు ప్రభువా కుమారించితివి, నీదు ప్రేమ అపారము ప్రభువా మాపై చూపితివి. అద్భుత దివేనలు మానవుని చేసినావు, నీ సొంత రూపమునకు మానవుని చేసినావు, నీ సొంత రూపమునకు నీతిష్ఠులంగా బ్రతికి దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు బాబుని ఉయ్యాట్లో వేసే కార్యక్రమం, అలాగే నామకరణ మహోత్సవం
ఆదికాండ గ్రంథంలో ఒక మాట చూస్తాం. దేవుడు అబ్రాహాము దగ్గరికి వచ్చి, మొదట అబ్రాహాము అనే పేరు అవుతుంది, అబ్రహాం కాదు, అబ్రాహాం. నా సన్నిధిని నిందారహితుడిపై నడుపుచు ఉండును, నేను నీతో నిబంధన చేయబోతున్నాను, నువ్వు అనేక జనములకు తండ్రి వగదు కనుక ఇక మీదట నీ పేరు అబ్రహాం. సరే, అబ్రహాం పేరు మార్చాడు, బాగుందని ఆలోచించే లోపే అదే అధ్యాయం కాస్త కిందకు వస్తే, షారాయి కాదు నీ పేరు షారా, నీవు రాజకుమారి పుత్రిక. కనుక నామకరణ మహోత్సవం అనేది ఏదో సాంప్రదాయంగా చేసేది కాదు. మంచి పేరు పెట్టడం ఎంత ముఖ్యమో, ఆ బిడ్డ మంచి పేరు పెట్టిన దానికైనా కానీ మంచి జీవితం జీవించేలాగా తల్లిదండ్రులు పెంచితే వాళ్ళు ధన్యులు అవుతారు. ఈ సమయంలో పెద్దలు దైవజనులు ఉన్నారు, వారికి నామకరణం చేయడానికి, ఉయ్యాట్లో వేయడానికి, వారి కొరకు ప్రార్థించడానికి ఆనంద్ బాబు గారు, అలాగే వివేకానంద గారు, స్టీఫెన్ పాల్ గారు, శ్రీనివాసరెడ్డి గారు ముందుకు రావాలి. బయట మధు మనోహర్ గారు ఉన్నారు, ఎస్పాల్ గారు, మధు మనోహర్ గారు, దయచేసి వారు లోపలికి రావాలని సాదర ఆహ్వానాన్ని వారికి తెలియజేస్తూ, రివైవల్ మధు మనోహర్ గారు రావాలి. సరిపో, చెప్పండి, సరిపో. ఎస్పాల్ గారు కూడా దయచేసి మా మనవడికి ఏ పేరు పెడదామని జోసెఫ్ అడిగాను కదా. బైబిల్లో మంచి పేరు పెడదామంటే ఎవరు పెట్టని పేరు పెడదామన్నారు. ఏం పేరు పెడదామంటే ఆదికాండ నిర్గమాకాండ పేరు. సూపర్ పేరు. అదే మొత్తం 66 గ్రంథాల పేరు మొత్తం పెట్టేస్తుంది. చాలా బాగుంటుంది కూడా. సరే, ఎట్టకేలకు ఒక మంచి పేరుని వారు సెట్ చేశారు. ఇంతకు ముందు ఆ పేరు ఎవరు పెట్టరేమో ప్రపంచంలో, ఆ పేరైతే సెట్ చేశాము. దేవుడి దయ. పెద్దలు నిజంగా చెప్పాలంటే అయ్యగారు ప్రేయర్ చేశారు, చక్కగా వెళ్ళి తర్వాత డెలివరీ టైంలో కూడా ఫోన్ చేసిన అయ్యగారు. ఆ పవర్ ఏంటో, ఇలా వెళ్ళి ఇలా వచ్చారు, జస్ట్ విజిటింగ్ వెళ్ళి వచ్చేసారు. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. బాబుని పట్టుకొని రండి, బాబుని పట్టుకొని ఇక్కడ నిల్చోండి. రెవరెండ్ మధు మనోహరయ్య గారు దీని కొరకు ప్రార్థన చేసి, మరి వివేకానందయ్య గారు రిబ్బన్ కట్ చేస్తారు. ప్రార్థన. దైవజనులందరూ, పెద్దలందరూ మీ చేతులు ఈ బిడ్డ వైపు చాపండి. దేవుడు బిడ్డను దీవించాలని ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు, ఘనమైన తండ్రి, నువ్వు ఇచ్చిన గర్భఫలాన్ని మరొకసారి నీ చేతుల్లో పెడుతున్నాం. అది మీరు దీవించండి. 5 రొట్టెలు 2 చేపలు నీ చేతులను వచ్చినప్పుడు, నువ్వు దీవించినప్పుడు అనేక వేల మందికి ఆశీర్వాదకరంగా మారే ఈ చిన్న బిడ్డ నీ చేతుల్లో పెడుతుండగా అనేకులకు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా పెట్టిన మార్చండి తండ్రి. మరి దైవజనులు
నీ సన్నిధిలో కనిపెట్టి ఆయన తండ్రి నువ్వు ఇచ్చిన పేరును నామకరణంగా ఈ బిడ్డకు పెడుతుండగా తండ్రి ఆ నామంతో పిలువబడడానికి పేరుకు తగిన జీవితం బిడ్డ జీవించడానికి అనేకులకు మాదిరిగా దీవెనగా ఇరుపక్షాల తల్లిదండ్రుల కుటుంబాలకు ఆశీర్వాదకరంగా పేరు తెచ్చే బిడ్డగా ముఖ్యంగా నీ నామానికి గొప్ప పేరు తెచ్చే బిడ్డగా ఈ బిడ్డను దీవించమని ఆశీర్వించమని జ్ఞానమందు వయస్సునందు ఆరోగ్యమందు మనుషుల దయందు నీ దయందు వర్ధలు చెదగడానికి సహాయం చేయమని బిడ్డను ఆయన నీ అభ్యాసాల్లో పెడుతుండగా నీ కాపుదల్లో భద్రతలు నిత్యం ఉంచమని కలుదృష్టి బిడ్డ మీద ఉంచమని నూతన కావలించమని నీ సన్నిధి నిత్యం బిడ్డతో ఉంచి ఏ బలహీనతలు కాకుండా అద్భుత రీతిగా ఎదిగి ఫలించడానికి సహాయం చేయమని అన్ని అవయవాలు అంతరంగా అవయవాలన్నీ చక్కగా ఎదగడానికి సహాయం చేయమని దీవించమని ఈ బిడ్డను బట్టి నాయనా తండ్రి ఒక భక్తుడు పుట్టినప్పుడు అనేకులు సంతోషించారని రాయబడింది. ఈ బిడ్డను బట్టి అనేకులు సంతోషించేలా సహాయం చేయాలి. దీవించండి తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామమున ఈ బిడ్డకు నామకరణము చేస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. శాశ్వత్ అందరూ చెప్పండి ఒకసారి శాశ్వత్. మంచి పేరు సాయం చేశారు. మన దేవుడు శాశ్వత బ్రైట్ అంటే వెలుగు. దేవుడు బిడ్డల ప్రీతిగా అనేకులు వెలుగుగా దీవెని వచ్చారని కోరుకున్న మధుమోహన్ గారు ప్రార్థన చేస్తారు. ప్రేమ కలిగిన మంచి తండ్రి నామాన్ని స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నేను నీ భక్తులందరి మధ్య జ్ఞాపశక్తులతో ప్రభావ జరిగేటువంటి ఈ కార్యక్రమం కొరకే ప్రార్థిస్తున్నాం ప్రభావ. ఆనాడు ఏ రీతిగా యోహాను అరణ్యములో ఒకరి శబ్దంగా నీకు ముందు త్రావులు చేసే ఒక బలమైన శక్తిగా మార్చబడ్డాడో ఆ రీతిగా ఈ బిడ్డలు చేయండి. బాబు శాస్త్రం కోసం ప్రార్థిస్తున్నాం. ఈ మహాకృప బాబుకు చూపించి రాబోయే కాలంలో బలమైన అభిషేకంతో నింపి ఆరోగ్యము శక్తి అనుగ్రహించి అద్భుతాలు చేయడానికి స్తోత్రం. ఈ నేమింగ్ సరైన అంతట్లో సరైన తోడుగా ఉంచారు బాబు. దాసులు యేసుదాసు గారిని వారి కుటుంబాన్ని పాపురాలను ప్రత్యేకంగా శాశ్వత దీవించి అద్భుతంగా మీరు వాడుకుంటూ ఈ మహాప్రభును చూపించి ఘనమైన కార్యాలు మీరే చేయమని వేడుకుంటూ మీ దాసునిగా దీవిస్తూ నీ దీవెనలకు అప్పగిస్తూ యేసు ప్రభు ద్వారా వేడుకుంటూ ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. స్టీఫెన్ ఫాల్సన్ గారు బాబుని వ్యాఖ్యానం చేస్తారు. పాస్టర్ గారు అయ్యారపల్లి పాస్టర్ గారు పాస్టర్ గారు ఎంతమంది ఉన్నారు రండి. నాన్నమ్మ అమ్మమ్మ, నాన్నమ్మ గారు అమ్మమ్మ గారు పాస్టర్ రండి. నాన్నమ్మలు అమ్మమ్మలు రండి. అక్కలు మేనత్తలు మేనత్తలు ఉంటే రావచ్చు రండి. ఓకే
ఘనత పూజుడు తండ్రి. మీ నామమునికే మహిమ ఘనత ప్రభావం తీసుకుంటున్నాం తండ్రి. మీ కార్యములు ప్రభు తండ్రి. తండ్రి మీ దేశ బట్టి దేవుని రాష్ట్రాన్ని బట్టి బట్టి అన్నింటిని బట్టి మీకు పొందనాలు. వారి యొక్క దాంపత్య జీవితంలో మీరు అనుగ్రహించినటువంటి కుమారుని ప్రభావ దేవా మీ మందిరంలో ప్రభావ అనేక మంది దైవశాలకు ప్రతిష్ఠింపబడిన వారు, అభిషేకింపబడిన వారు ఆయన సంఘంలో ప్రభావ తండ్రి మీరు అత్యంత కలవబడుతున్నారు. అందరూ కలిసి ప్రభావ ఈ దినం ప్రభు తండ్రి మీ కుమారుని నామకరణం చేయుటకు మీరు అనుగ్రహించిన కృపను బట్టి మీకు కృతజ్ఞతలు. ఆ కుమారునికి ఇచ్చిన నామకరణాన్ని బట్టి మేము స్థుతిస్తూ ఉన్నాం తండ్రి. మేము అందరం కలిసి ఆ బిడ్డను ప్రభావ మీ నామం పెట్టి దీవిస్తూ ఉండగా ఆయన శాశ్వతుని ప్రభు తండ్రి, ఆయన శాశ్వతుని ప్రభు తండ్రి మీరు ఇంకా ప్రభావ వర్ధంతో చెప్పి దీవించమని మీ మహిమార్గమే కుమారుడికి వచ్చిన కాంతులు ఆయన అభిషేకం ఆయన కుమారుని దిగిరాలని ప్రార్థిస్తున్నాను. ఆ దినాలలో ప్రభు ఏ విధంగా చెప్పే ప్రభు యోహాను పైన ప్రత్యేకమైన అభిషేకం ఉందో అని కుమారుడు పైన ప్రత్యేకమైన అభిషేకం ఈ గడవ దినాలలో ప్రభావ మీ నామ మహిమ కొరకు ఆ కుమారుని ప్రభావ ఎదుగుదల పేరుదల జ్ఞానములు వయసులు మీ దయములు వదలటానికి మీ ప్రభుత్వం ప్రార్థిస్తున్నాను. ఆయన మీ నామం పేరు ప్రార్థన చేసి ప్రభుత్వం వెళ్ళి ఉయ్యాల వేర్చుండగా ఈ క్షణంలో ఆ పేరుతో పిలువబడుచుండగా ఆ కుమారుని ఆ పేరుతో ప్రభు దీవింపడానికి ఆశీర్వదింపడానికి ఆయన మీ నామాన్ని మహిమపరచబడటానికి మీరే సాధనంగా పరిపూర్తిగా పాత్రగా మీ కుమారుడు దేవాన్ని ప్రత్యేకంగా అభిషేకించి సమస్త మహిమ ప్రభావం మీరు ఒకరే పొందుతున్నారు. మహాగరుడు మహోన్నతుడు పరిశుద్ధుడు నిత్య నివాసి అయినటువంటి యేసు స్వామి యొక్క అతి శ్రేష్ఠ పరిశుద్ధ నామంలో ఈ ప్రార్థన అడిగి ముందుకున్నాము. పరలోకమున్న మా తండ్రి. తీసేయండి ఎవరో తీసేయండి అమ్మ మీరు చేయండి, అమ్మమ్మ నాన్నమ్మ మేనత్త అందరూ చేయండి. అమ్మా చిన్న చూడేది అమ్మా అమ్మా చిన్న కెమెరాకి చిన్న చూడేవాడు ఉయ్యాలలో వేచున్నాము తండ్రి.
ప్రార్థన ఆశీర్వాదంతో ముగించుకుందాం. దయచేసి మరి అందరూ విశ్వాసంతో కూర్చొని చాలా సమయం అయిపోయింది, ముగిస్తున్నాం. ముఖ్యంగా మరి యొక్క నామకరణ మహోత్సవానికి దేవాది దేవుడు ఎంతో కృపను చూపాడు. ఇలాగ మరి మనవడి పేరు పెట్టడానికి దాని కొరకై నేను మరి మా మధ్య ఉన్నటువంటి దైవజనులు, మరి ఆత్మీయులు, గొప్ప సేవకులు, అభిషక్తులు, వాక్యం అందించిన వారు, గ్రీటింగ్స్ అందించిన వారు, ఆరాధన చేసిన వారు, శ్రేష్ఠ అతిథులుగా, ముఖ్య అతిథులుగా పిలిచిన వారు అందరూ కూడా అత్యల్పుని ప్రేమించి మనవుని దీవించడానికి వచ్చారు. నేను నిజంగా నా లైఫ్లో నేను మర్చిపోలేను. అయ్యగారులందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక వందనాలు. మరి చక్కగా ఇంతవరకు బాలపాస్టర్ గారు, తర్వాత జాసువయ్య గారు కూడా ఈ ప్రోగ్రామ్ని కరెక్ట్గా ఒక పట్టా మీద నేనైతే కన్ఫ్యూజ్ అయిపోతాను, ఎలా నడిపించాలో నాకు తెలీదు. మరి అయ్యగారు మీ అందరికీ కూడా పేరు పేరున వందనాలు. అన్నయ్య నా ప్రైజ్లో పాల్గారు అందరికీ, పాస్టర్ గారు కూడా భానుస్వామి